ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి బల్ల అంటే అది ఎవరిది? అక్కడ వచ్చేటువంటి రొట్టె, అక్కడ వచ్చేటువంటి ద్రాక్షరసం ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ఆయన యొక్క శరీరానికి, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి అటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క బలలో పాల్గొనడానికి మనం కూడా పరిశుద్ధత కలిగి అందులో మనం పాల్గొనాలి. కాబట్టి పరిశుద్ధంగా మనం పాల్గొనాలంటే దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగు మనకు అవసరం. దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో మన వ్యక్తిగత జీవితాలను మనం సరి చేసుకుని, పరిశీలించుకుని, చక్క చేసుకుని, గడిచినటువంటి పునరుత్థాన దినం నుంచి ఈ పునరుత్థాన దినం వరకు కూడా మనం ఏ రీతిగా మనం జీవిస్తూ వచ్చినాం, ఎక్కడైనా ఒక దేవుని మార్గం నుంచి మనం తప్పిపోయామేమో ఒకసారి మనం పరీక్షించుకుని వాక్యం యొక్క వెలుగులో మనం సరి చేసుకుని ఆ తర్వాత మనం యోగ్యమైన విధానంలో మరో పాల్గొనేందుకు ప్రభు మనకు కూర్చుంటుంది కాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నను అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలెను. మరి భాగంగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు కూడా అందరం కలిసి చదువుతున్నాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము పేజీ నెంబర్ 228 మొదటి నుంచి 3 వచనాలు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనని ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహాను వాటిని సూచించాడు. చదవండి. అతడు దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం గురించి తాను సూచనతో మట్టుకు సాక్ష్యం ఇచ్చాడు. 3వ వచనం. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును వాటిని ఇందులో వ్రాయబడిన సంగతులను రైతుల వారు ప్రభు సాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల మా తండ్రి, జీవన మా దేవ, మీ పరిశుద్ధమైన బాధలకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నమ్మకమైనటువంటి వాడు నేను దాని నిరంతరం ఒకటే రీతిగా ఉన్నట్టు మా తండ్రి, మారని మాకు వచ్చినటువంటి మా రాజా, మీ పాదం స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాయా. పునరుత్థానములు దేవుడికి సన్నిధిలో చేరడానికి కొరకే మీకున్నాము. ఇంతవరకు ఆరాధనలో సహాయపడుతూ వచ్చినారు, అందుకొరకే మీకున్నాము. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ రీతిగా ప్రభు పరిశుద్ధంలో పాల్గొన్నట్టుగా అతన్ని మీ యొక్క వాక్య వ్యక్తులను మా జీవితాన్ని పరిశీలించుకొని చక్క చేసుకుని దేవా యోగ్యమైన విధానంలో పాల్గొనకుండా దయచేయండి. మీ కుమారు కూడా చేదైనటువంటి వాడు మీరే బలపరచుకొని ప్రార్థన చేయండి. శిలువను మరుపరచండి, ఆత్మాభిషేకం దయచేయని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఆ రీతిగా మీ మాటలు వచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను. ఇరవై ఆకాశానికి మొదటి ఉంచండి, మీ సన్నిధి ప్రత్యక్షను అనుభవించడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం దేవా. నుంచి కృప చూపించమని ఇది మమ్మల్ని కూడా మీ దగ్గర కృపను కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథములో మొదటి వచనంలో ఈ మాట ఉంది. ఏముంది? యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనని ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన యోహాను వాటిని సూచించాడు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఈ యొక్క దేవుని యొక్క అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది. పరిశుద్ధంగా ఈ భూమి మీద నిలిచినటువంటి వారు దేవుని కొరకే ఏ రీతిగా ఆయత్తపడాలా, దేవుని కొరకు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఉండాలా, ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకడ ఎత్తపడాలని అంటే ఈ విషయాలన్నీ కూడా అవసరమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ మాటలను త్వరలో సంభవింపనాయి, త్వరలో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా తన దాసుడైన యోహాను ముందుగానే దేవుడి దర్శనం ద్వారా బయలుపరుస్తూ వచ్చినాడు. అయితే ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, అసలు యోహాను ఎవరు చెప్పండి. బాప్తిస్మా యోహాను పేరు. ఈ యోహాను ఎవరంటే యేసుడు మొత్తం శిష్యులకు 12 మంది శిష్యుల్లో ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, ప్రేమైనటువంటి శిష్యుడు, దేవుని యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడు. బాప్తిస్మా యోహానుకు ఈ యోహాను శిష్యుడు. బాప్తిస్మా యోహాను గారినా ఆ బాప్తిస్మా యోహాను కూడా ఆ యోహాను శిష్యుడు. తర్వాత 12 మంది శిష్యుల్లో పేరు నిలిగిన వాడు యేసు ప్రభు వ్యక్తిగా
వ్యక్తి, దేవుని యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తి అన్నమాట. ప్రభు బాగా ప్రేమించిన వ్యక్తి యోహాను. అంతేకాదు ఆ రోజున ప్రభు యేసుక్రీస్తు వారు కల్వరిలో ఆయన ఆ యొక్క శిలువ ఎక్కుతున్నప్పుడు, ఆయనను శిలువకు అప్పగించినప్పుడు, ఆ శిలువలో ప్రభు మరణం పొందుతా ఉన్నప్పుడు ఆ 12 మంది శిష్యులలో 11 మంది లేరు, ఆడ ఒకే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆ యోహానే ఈ యోహాను. ఆ శిలువ దగ్గర ప్రభు తన ప్రాణం పెట్టేటప్పుడు అక్కడ మరి తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా, వారితో పాడుతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి యోహాను. ఆ యోహానే యోహాను. ఎంత ధన్యత ఇచ్చినటువంటి యోహానుకి. మొత్తం బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? బైబిల్ మొత్తం పాత నిబంధన కొత్త నిబంధన 66 పుస్తకాల్లో ఈ యోహానుకి దేవుడు 5 పుస్తకాలు అప్పగించాడు. ఎన్ని పుస్తకాలు? 5 పుస్తకాలు. ఒకటి యోహాను సువార్త, 3 పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం కూడా. మొత్తం ఈ 5 పుస్తకాలు కూడా యోహాను చేత దేవుడు రాయించాడు. ఇంకో మాట తెలుసా, ఎంతటి యోహాను ప్రేమించాడంటే ఆ యేసు వారు అక్కడ ఉన్నటువంటి యోహాను చూసి శిలువలో ఉన్నటువంటి యేసు పలికిన మాట ఏం తెలుసా, తన తల్లి అయినటువంటి మరియతో ఉంటాడు, అమ్మా ఇదిగోని కుమారుడు. యోహాను చూపిస్తూ అమ్మా ఇదిగోని కుమారుడు అంటాడు. ఆయన చూసి అయ్యా ఇదిగోని తల్లి అనగా తన తల్లిని, ఎవరు మరియ గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి యేసు ప్రభు వారు తన తల్లిని యోహాను తల్లిగా అప్పగిస్తా ఉన్నాడు. ఎంత ధన్యత అండి! తన తల్లి, తన సొంత తల్లి మరియ, ఆ తల్లిని అంటే ఎవరో నేను చూస్తున్నాను, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి నా తల్లి బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పి యోహాను అంటే యోహాను ఎంతగా ప్రేమించినాడు యేసు, ఎంతగా నమ్మినాడు. కాబట్టి నమ్మకమైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నమ్మకమైన వ్యక్తికే దేవుడు పరిచయం అప్పగిస్తాడు. నమ్మకమైన వ్యక్తికే దేవుడు దర్శనం చూపిస్తాడు. ఇవన్నీ కూడా రాయించినాడు. అందుకని యోహాను ఎన్ని సమర్థత వచ్చినాడు దేవుని కొరకు, ఎన్ని సమర్థత వచ్చినాడు దేవుని కొరకు, దేవుని పరిచయం కొరకే స్వార్థ ప్రకటించేటువంటి విషయంలో ఎంతగా నలగొట్టబడుతూ వచ్చినాడు యోహాను. ఆ రోజుల్లో దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు రోమా సామ్రాజ్యం, ఎవరు? రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తి ఈ వ్యక్తిని తాళలేక ఎలాగైనా సరే ఈ వ్యక్తి గురించి తీసుకెళ్ళి వెళ్ళి భయంకరమైన ఖైదులు నివసించే ప్రాంతం ఎక్కడంటే అది పద్మాసు ద్వీపం. ఏ ద్వీపం? పద్మాసు ద్వీపం. ఎక్కడంటే ప్రతి దేశానికి మధ్యలో ఒక ఐలాండ్ ఉంటుంది, ద్వీపం ఉంటుంది. చుట్టూ 4 చెరువులు నీళ్లు ఉంటాయి. ఆ మధ్యలో మాత్రం ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలో నాన్నటువంటి నాగుదేవుడు, నేను నన్ను తీసుకుని వెళ్తే నన్ను పలకరించడానికి ఎవరు ఉన్నాడు? ఒక పిల్లవాడు పురుకుడు ఉన్నాడు. అటువంటి భయంకరమైనటువంటి ఆ ద్వీపంలో యోహాను తీసుకుని అక్కడ వేసినారు. ఇంకో విషయం తెలుసా ఇక్కడ, ఆ యొక్క ద్వీపంలో, పద్మాసు ద్వీపంలో చుట్టూ అంటే అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఏ పర్వతాలు? అగ్ని పర్వతాలు ఉన్నాయి. ఆ వ్యక్తి భయంకరమైన శ్రమలు కూడా వెళ్తా ఉన్నప్పుడు అగ్ని పర్వతాలు ఎప్పుడు బద్దలైపోతలేదు. అగ్ని పర్వతం బద్దలై గల నుంచి లాభ వచ్చేసి ఆ వ్యక్తిని కమ్మి ఎప్పుడు తన ప్రాణం ఇస్తూ తెలియదు. అటువంటి స్థితి అంటే దినదినము ఏమంటారు, దినదినగాను దూరం లాయేసినట్టు అయిపోయింది యోహాను పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అన్ని శ్రమలు కూడా వెళ్తున్నటువంటి యోహాను అక్కడ ఖాళీ కూర్చోలా. అక్కడ ఖాళీ కూర్చోలా. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు తనతో దేవుడి యొక్క దూత తనకు మాట్లాడుతున్న ఆ యొక్క మాటలని కూడా, ఆ దర్శనం ద్వారా తనకు చూపిస్తున్న మాటలని కూడా గ్రంథస్థం చేస్తా ఉన్నాడు. అవన్నీ కూడా పుస్తకంలో రాస్తా ఉన్నాడు. ఆ మాటలని కూడా ఏవి ఇవన్నీ త్వరలో సమీపమై ఉన్నాయి, నా రాక సమీపంలో ఉంది. కాబట్టి మిగిలినటువంటి ఈ యొక్క దేవుడి యొక్క బిడ్డలైనటువంటి వారికి వారు తమ జీవితాలు చక్కపరచుకోవాలా. వారు నేను త్వరలో రాబోతా ఉన్నాను, పరమవరుడుగా ఈ లోకానికి రాబోతా ఉన్నాను, వచ్చి ఏం చేస్తాను, సంఘమైనటువంటి వధువు నేను తీసుకొని పోతాను. కాబట్టి ఆ వధువు సిద్ధపడాలి అంటే, ఆ వధువు నా కొరకు చక్కగా ఉండాలంటే ఈ మాటలని కూడా సంఘానికి జారీ చేయని చెప్పి యేసుక్రీస్తు వారు దూత ద్వారా యోహానుకు అన్ని కూడా ప్రత్యక్షపరుస్తూ వచ్చినప్పుడు యోహాను ప్రకటన అధ్యాయము 9వ వచనం యేసును బట్టి కలు శ్రమలను రాజ్యములను సహనములను పాలువాడనైన యోహానును నేను దేవుని వాక్యం చెబుతున్నాను, యేసు గురించి సాక్ష్యం చెబుతున్నాను, పద్మాసు ద్వీపమున ఇంత ధన్యత. నీ సహోదరుడు అంటున్నాడు, నీ సహోదరుడు అంటున్నాడు. తర్వాత యేసును బట్టి కలిగే శ్రమలు, యేసును ఎవరైతే సొంత రక్షణను అంగీకరిస్తారో, యేసు ఎవరైతే దేవుని అంగీకరిస్తారో అటువంటి వారికి ఏం కలుగుతుందంట? శ్రమలు
కలుగుతాయి. ఈ లోకంలో ప్రభుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి. అందుకే చూడండి, మీకు 10 దినములు శ్రమ కలుగును, అయినా మీరు నమ్మకంగా ఉండండి, మీకు ఏం చేస్తాను, శివ కిరీటం ఇస్తారని చూడండి. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసమైన ప్రతి వ్యక్తికి కూడా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి కూడా శ్రమలు కలుగుతాయి. అలాగే యోహాను కూడా కలిగింది. దేవుడు ఎరిగినాడు కాబట్టి ఆయన కొరకు ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చినాడు. అదేవిధంగా దేవుడు రాజ్యం కొరకు శ్రమలు పొందుతూ వచ్చినాడు. సహనం కూడా ఉందంట. సహించుకునేటువంటి విషయంలో, దేవుడు కొరకు ఓర్చుకునేటువంటి విషయంలో ఎంతో సహనం కలిగినాడు. పద్మాసుదేవుడు నిజంగా నాదులే లేడు, ప్రార్థించేటువంటి వాడే లేడు, భయంకరమైన స్థితిలో ఉండి కూడా ఏ మాత్రం కూడా భయపడక ధైర్యంగా కూర్చొని దేవునికి మాటలు రాస్తావు. ఇటువంటి గొప్ప దర్శనం దేవుడు గమనించాడు. యోహాను లేని దేవుని వాక్యం నిమిత్తము, యేసు గురించిన సాక్ష్యం నిమిత్తము ఏమైనా నేను పద్మాసుదేవులో పరవాసిగా, నేను ఎందుకు పరవాసిగా ఉన్నాను, నేను ఎందుకు మీ మధ్య లేను, ఎందుకు సమాజంలో నేను లేనంటే దేవుడి కొరకు నేను శ్రమను అనుభవించాను, దేవుడి కొరకు నేను నిందలు పడ్డాను, దేవుడి కొరకు నేను సహించుకుని ఓర్చుకున్నాను. అయినప్పటికీ నా ప్రభు గురించి నేను ఎన్ని శ్రమలు అనుకుంటాను, అవసరం నేను చావైనా కష్టాన్ని అటువంటి అనుభవంలోకి ఈ రోజున దేవుడి మనసులను కూడా రావాలని దేవుడి మాటలన్నీ కూడా గ్రంథస్థం చేశారు. ఈ మాటలు కూడా సంఘానికి తెలియజేస్తాం. ఎన్ని సంఘాలు తెలుసా? 7 సంఘాలు. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి 22 వచ్చిన వరకు కూడా ఈ 7 సంఘాలు రాయబడతా ఉన్నాయి. ఆ 7 సంఘాలే కాదు, ఆ 7 సంఘాలు మన సంఘం కూడా ఒక మాదిరికరంగా ఉంది, మన సంఘం కూడా సాదృశ్యంగా ఉంది. ఆ 7 సంఘాలకి అందరూ మనం వదిలిపెట్టద్దు. ఇది కూడా మన సంఘమే. మన సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలకు దేవుడు వాక్యానుసారంగా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. ఎవరు మరి పరమేశ్వరుడు యేసుప్రభు వచ్చినప్పుడు ఈ యొక్క వధు సంఘంలో ఎత్తబడేటువంటి వారు ఎవరని దేవుడు కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. దేవుని సంఘమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు ఇవ్వబడతారు. ఇక్కడ ఏమన్నాడు? కొరింథీలో ఉన్న దేవుని సంఘము అన్నాడు. దేవుడి సంఘం అంటే మనకు ఒకటే మాట్లాడుతూ నేను తెలుసా, దేవుడి సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటాడు. కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి అయితే దేవుడి సంఘం అన్నప్పుడు మరి హాలేలో ఉన్నటువంటి సంఘం కూడా ఇది కూడా దేవుడి సంఘమే కదా. దేవుడి సంఘం ఉన్నటువంటి నీతో నాతో మనతో దేవుడు మాట్లాడుతాడు. హాలేలో ఉన్నటువంటి దేవుడి సంఘము ఎవరికి దేవుడి సంఘం ఉందంటే క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధులే దేవుడి సంఘం. ఎవరంట? క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధులే దేవుడి సంఘం. మీరు ఆల్రెడీ ఒకవేళ పాపంలో ఉంటుంది, పాపంలో ఉన్నటువంటి దేవుడు ప్రేమించి ఆ పాప స్థితి గురించి దేవుడు తన యొక్క ప్రాణాన్ని విమోచనగా పెట్టడం ద్వారా మనం విడిపించినాడు. విడిపించి మనం పరిశుద్ధులుగా చేసినాడు అంటాడు. నేను పరిశుద్ధులుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటారని ఆ పరిశుద్ధులు మనకు ఆపాదించినాడు. తన పరిశుద్ధుని ఈ రోజున దేవుడి సంఘంలో పరిశుద్ధులుగా ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుడు రాకడ పర్యంతం కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి బ్రతుకుతారో వారే పరిశుద్ధులు, వారే దేవుని సంఘము. ఇప్పుడు అర్థమైనది ఏమంటున్నాడు? కొరింథీలో దేవుని సంఘం అనగా హాలేలో దేవుని సంఘం అనుకున్నాం. హాలేలో దేవుని సంఘము పరిశుద్ధపరచబడిన వారే, యేసుక్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడం పిలువబడ్డాడు. అనగా మన పాపం నుంచి దేవుడు మనం పరిశుద్ధపరిచినాడు. తర్వాత ఇక ముందు కూడా మనం ఏం చేస్తా ఉన్నాడు? పరిశుద్ధులుగా ఉండడం పిలిచినాడు. కాబట్టి మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఇక ముందు కూడా పరిశుద్ధులను కొనసాగించాలి. ఎంతవరకు అంటే నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు, లేకపోతే ప్రభు వచ్చేంత వరకు అంటే అప్పటి వరకు నీ పరిశుద్ధులను విడిచిపెట్టకూడదు. అటువంటి వారే ఎవరైతే పరిశుద్ధపరచబడినారో, దేవుని రక్తంలో కడగబడి తర్వాత ఇప్పుడు కూడా పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నారు, ఇక ముందు కూడా ప్రభుత్వం పరిశుద్ధులుగా ఉండడానికి కొనసాగింపబడతారు. అట్టి వారే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతారు. అట్టి వారే ఎత్తబడతారు. అంతేగాని ప్రభు నేను ఒక రోజున నేను రక్షించుకున్నాడు, పరిశుద్ధంగా చేసినాడు, కానీ ఈ యొక్క లోకంలో బ్రతుకుతున్నప్పుడు నీ జీవితాలను కొనసాగుతున్నప్పుడు పరిశుద్ధులను పట్టుకుని మరలా దేవుడి మార్గం నుంచి తప్పిపోయి పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టి మరలా లోకంలో నువ్వు శరీరానుసారంగా జీవిస్తే ఒకవేళ అప్పుడే ప్రభు చెడుకుంటే నీ పరిశుద్ధులను విడిచిపెట్టావు, లోకానుసారంగా జీవిస్తా ఉన్నావు, ప్రభు వచ్చాడు, ఎత్తబడతావా? అందుకే పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటం పిలువబడినటువంటి వారే దేవుని సంఘం. అటువంటి వారే
ఎత్తబడతారు. ప్రభు వచ్చినటువంటి వారే ఎత్తబడతారని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు రాసిన పత్రిక, ఎప్పుడు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత కలిగి ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడు. చాలా ఇది మనకు కావాల్సిన మాట. రేపు రోజున ప్రభు రానై ఉన్నాడు. ఇక్కడ ప్రకటనలో కూడా ఉంది, ఆ సమయము సమీపించిందంట, త్వరలో సంభవింపబోయే ఈ సంగతులు త్వరలో సంభవింపబోతావు. దేవుడు దగ్గరలో ఉంది. కాబట్టి దీంతో ఏం చేయాలా? మన పరిశుద్ధత కలిగి మనం జీవించాలా. పరిశుద్ధమైన జీవితం కలిగి మనం జీవించాలా. జీవించినప్పుడు రేపు పరిశుద్ధమైనటువంటి పరమవరుడు మనల్ని సమీపించినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాడు? ఆయన చెప్పండి, మధ్యాకాశానికి వస్తాడు. డైరెక్ట్ భూమికి రాడు. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మరి మధ్యాకాశానికి వస్తే ఈ క్రింద నుండి వధువు సంఘమైనటువంటి నిన్ను మనందరినీ ఇక్కడ నుంచి ప్రభు దగ్గర తీసుకుపోయేది ఎవరు? ఎవరు తీసుకుపోతారు? ఎవరు తీసుకుపోతారు చెప్పాలా? ఎవరు తీసుకుపోతారు ఇక్కడ నుంచి? ఎవరిని? తన వధువు. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి కుమారుడు ఉన్నాడు. పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని పెళ్లి కుమారుడు దగ్గర తీసుకుపోవడానికి పక్కన తండ్రో తల్లో అన్నో ఎవరో ఒకరు ఉండాలా? ఎవరో ఒకరిని తన చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి ఆ యొక్క వరుణ్ చేతిలో పెడతారు. అవునా కదా? మరి అలాగే ఆయన మధ్యాకాశంలో ఉంటున్నాడు ప్రభు. ఇది కావట్లేదు. మరి ఇక్కడ నుంచి ఆ వరుణ్ దగ్గరికి ఈ వధువు ఎవరు తీసుకుని పోవాలా? పరిశుద్ధాత్మ దేవుడు. వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభు మధ్యాకాశంలో నిలుస్తాడు. ఇక్కడ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధంగా ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని పోతారు. మొదటిగా మృతులు వేస్తారు, తర్వాత సజీవులుగా నిలిచినటువంటి మనం కూడా ప్రభుత్వం కూడా ఉండడానికి ఆయన మనం తీసుకొని పోతాడట. తీసుకొని పోయి పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరమేశ్వరుడు యేసుక్రీస్తు వారికి అప్పగిస్తాడు. అంతటితో ఆ పరిశుద్ధాత్మ దేవుడికి పని అయిపోతుంది. ఆయన పాత్ర వరకే ఈ లోకంలో సంఘం ఎంతవరకు వరకే తీసుకొని పోతాడు. ఆ కృపాకాలం ముగిసిపోతుంది. ఈ లోకంలో ఎప్పుడైతే సంఘం ఎంతవడో అప్పుడు కృపాకాలం ముగిసిపోతాడు. తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రభుకు అప్పగిస్తాడు సంఘాన్ని. అయితే ఇక్కడ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేడు. మనం ఈ లోకంలో ప్రభు కొరకు నమ్మకంగా జీవించి పరిశుద్ధత కలిగి బ్రతికితేనే రేపు రోజున పరిశుద్ధ దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఆయన చూడగలుగుతావు. పరిశుద్ధత లేకుండా ప్రభుని చూస్తామా? అంటే చూడలేమంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ ఎత్తబడవు. దేవుడి సంఘంలో నువ్వు ఒక దినాలను ఎత్తబడవు. పరిశుద్ధమైనటువంటి జీవితము, ప్రవర్తన, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగితేనే దేవుని కొరకు నమ్మకస్తులుగా నువ్వు ఈ లోకం బ్రతికితేనే అంతవరకు సహించి ఓర్చుకొని ప్రభు కొరకు నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటేనే ఒక రోజు నువ్వు ప్రభుతో కలుసుకుంటావు. లేకపోతే నువ్వు ప్రభుని చూడలేవు. అంటే పరిశుద్ధులు ఎవరు కూడా ప్రభుని చూడలేడు అనుకుంటాడు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 నుంచి నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా లేపబడినారు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మనుషుల ద్వారా మృతుల పునరుద్ధానము కలిగింది. ఆదాము మందు ఎలా మృతి పొందుచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడు తన వస్తువులనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. కాబట్టి ఇక్కడ మాట రాయబడుతుంది, మనుషుల ద్వారా లోకంలో మరణం వచ్చింది. అలాగే ఎవరి మనుషుడు? మొదటి మానవుడైనటువంటి ఆదాము. మొదటి ఆదాము ద్వారానే లోకంలోనికి పాపం వచ్చింది. కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ పాపాన్ని ఆయన ఏం చేశాడు? తీసివేస్తున్నాడు. కాబట్టి మొదటిగా మనుషుల ద్వారా మరణం వచ్చింది. తర్వాత మనుషుల ద్వారా మృతుల పునరుత్థానం కలిగింది. ఎవరి మనుషుడు అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మొదటి పునరుత్థానం ఆయనదే. ఆయన తర్వాత పునరుత్థానం పాల్గొనేటువంటి వారు ఎవరు తెలుసా? దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కొరకు పరిశుద్ధత కలిగి ఆయన కొరకు జీవించేవారు, ఆయన రాకుండా కనిపెట్టుకునేటువంటి వారు మాత్రమే ఆ మొదటి పునరుత్థానంలో పాల్గొంటారట. ప్రతి ఒక్కరికి వరుసలు ఇవ్వబడుతూ వచ్చాయి. అర్థమవుతుందా? మనందరం ఒకేసారి మనం వరుసలు వెళ్తాం. ఒకరికి ఒక వరుస, ఇంకొక వరుస, ఆయా వరుసలు ఇవ్వబడుతూ వచ్చాయి. కాబట్టి ఈ వరుసలో మనం ఉండాలంటే ఆయన ప్రథమ ఫలంగా ఉంటున్నాడు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు కూడా బ్రతికింపబడతారని దేవుని యొక్క వాక్యము
స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదర, మధ్యాహ్న కాల సేవలో ప్రభు ఈ మాట ఎందుకు మాట్లాడతామంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు రేపు మనం కూడా నూతన పునరుద్ధరణలో మనం పాల్పొందాలంటే దేవుని యొక్క నూతన పునరుద్ధరణలో పాల్పొంది ఈ లోకంలో నుంచి మనం ప్రభు కొరకు ఎత్తపడాలి అంటే నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే ముఖ్యమైన విషయం పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలా? పరిశుద్ధత లేకుండా ప్రభుత్వం చూడాలని చెప్తున్నాడు కాబట్టి పరిశుద్ధతను మనం విడిచిపెట్టకూడదు. పరిశుద్ధత విడిచిపెట్టినామంటే పరిశుద్ధమైన దేవుని విడిచిపెట్టినట్టే లెక్క. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధతను విడిచిపెట్టినామంటే పరిశుద్ధమైన దేవుని విడిచిపెట్టినామంటే లెక్క. దేవుని కనుక విడిచిపెట్టినామంటే ఖచ్చితంగా నీకు విడగొట్టడం ఖాయం. విడగొట్టడం ఖాయం. ఎట్టబడదు. కాబట్టి ఇవి మన హెచ్చరికలుగా దాసుడైన యోహాను ప్రత్యక్షతను అనుగ్రహించి ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ అయ్యా నేను నీ కొరకు ఏర్పరచుకున్న సాధనం కాబట్టి నేను అవన్నీ కూడా గ్రంథస్థం చేస్తానని చెప్పేసి ఆ యొక్క శ్రమలు, రాజ్యములు, సహనములు అన్నిటికీ సహదాసుడుగా ఉండి యోహాను పద్మాసు దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఆయన రాస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ భూమి మీద నిలిచినటువంటి దేవుని ప్రజలుగా శేషంగా నిలిచినటువంటి మనకు బుద్ధి కలిగిన కొరకై హెచ్చరికలు ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించి దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు మన సిద్ధపరచడం కొరకై ఇవన్నీ కూడా దేవుడు తన యొక్క దాసుల ద్వారా గ్రంథస్థం చేస్తా వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క నూతనంలో పాలు పొందాలంటే దేవుడితో పరిశుద్ధమైన జీవితము జీవించేటువంటి వారంగా మనం ఉండాలని కోరుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధరణలో పాల్గొన్న ధన్యులను పరిశుద్ధులను ఎందుకు ఎట్టి వారి మీద రెండవడానికి అధికారం లేదు. మీరు దేవుడికి క్రీస్తుకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు. బాధ్యత ధన్యతండి. ఈ మొదటి పునరుద్ధరణలో పాల్గొనేటువంటి వారు ధన్యులు, పరిశుద్ధులు. ఎందుకంటే వీరి మీద రెండవ మరణానికి అధికారం ఉందా లేదా? వీరి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఆ రెండవ మరణం నుంచి దేవుడు మనం తప్పించినాడు. నిత్య రాష్ట్రం నుంచి అగ్ని నుంచి పాతాళం నుంచి విడిపించినాడు. ఈ లోకంలో మరణం మనకు భౌతికమైన మరణం ఈ లోకంలో అందరికీ ఉంటుంది. ప్రభుని ఎరిగిన వారికి, ఎరగినటువంటి వారికి ఇతరులకు ఈ లోకంలో మరణం. ప్రభుని ఎరిగినటువంటి వారికి రెండవ మరణం ఉండదు వారికి. అయితే దేవుని మనకి మన తండ్రి ఎందుకంటే రెండవ మరణం మన మీద ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు. దానికి అధికారం ఇవ్వలేదు. తీసివేస్తున్నాడు. వస్తాడు కదా. ఈ మొదటి పునరుద్ధరణ పాల్గొనేటువంటి వారందరూ కూడా దేవుని క్రీస్తుకు యాజకులై క్రీస్తు కూడా ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేశారట? 1 కాదు 2 కాదండి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు దేవుడు రాజ్యం చేస్తారు. ఎప్పుడు రాజ్యం చేస్తారు సార్? 1000 సంవత్సరాలు. అయితే దేవుడు రాకడొచ్చినప్పుడు ఈ భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా నిలిచి ఉన్నారో ప్రభు కొరకు అంతవరకు తన జీవితంలో ఎటువంటి తొట్టుబాటు లేకుండా, ఎటువంటి కలవరం లేకుండా, ఏ చిన్న మచ్చ డాగు లేకుండా దేవుడితో చక్కగా బ్రతికినటువంటి వాళ్ళు ఎత్తబడతారు. సంఘంగా మిగిలినటువంటి వారు ఇక్కడ క్రింద విడవబడినప్పుడు ఇక్కడ ఈ సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమకాలం ప్రారంభమవుతుంది. సంఘం ఎత్తబడిన శ్రమకాలం ప్రారంభమవుతుంది. ఎన్ని ఏళ్ల కాలం ఉంటుంది శ్రమకాలం? 7 సంవత్సరాల శ్రమకాలం ఉంది. అందులో కూడా మళ్ళీ 2 భాగాలు చేసినాడు. మొదటి 3 సంవత్సరాలేమో శ్రమల కాలము, మిగిలిన 3 సంవత్సరాలు మహాశ్రమల కాలం అంట. ఇంతవరకు ఎవరు కూడా తాగలేదు ఆ శ్రమలు. ఎందుకంటే ఆదాము చేసినట్టు మొదట పాపం అవ్వ చేసిందే. ఏమండి? ఆదాము అవ్వ మన పిల్లలు ఉన్నారు కదా, ఆ రోజు దేవుడు తినడం ద్వారా ఈ లోకం పాపం ప్రవేశించిందా? ఆ ఆదాము దగ్గర నుంచి లెక్క కట్టుకుంటూ వస్తున్నాడు దేవుడు. అరే నేను ఎంత చక్కగా ప్రేమించాను, నేను నిర్మించుకొని నేను ఏదేమో పెడితే నేను చెప్పిన మాట నా మాట దగ్గర నుంచి ఈ రోజు నువ్వు పండుతావు కదా, దేవుడు పెట్టాక ఆ రోజు నుంచి లెక్క అన్నీ కూడా రాసుకుంటూ వస్తాడు. రాసుకొని వచ్చి ఎప్పటి వరకు జరిగినట్టు పాపం, ఎప్పటి జరిగిన అతిక్రమాలన్నింటిని బట్టి ఎవరైతే ఈ లోకం విడబడ్డారో వారికి భయంకరమైనటువంటి శిక్షలు తీసుకొస్తాడు. మరి 7 ఏళ్ల కాలం భూమి మీద ఉండేది ఎవరు చెప్పండి? ఎవరు విడబడినటువంటి వారికి? ఎవరు తెలుసా? నేను చెప్తాను. విడబడినప్పుడు ఎవరంటే మొదటిగా నాస్తికులు. నాస్తికులు అంటే దేవుడు లేడు, నేనే దేవుడిని చెప్పుకుంటున్నది. రెండవ వాడు అన్యజనులు. అన్యజనులు అంటే దేవుడు ఉన్నాడు, రాజుతారు, ఉపయోగం ఒప్పుతారు, నిజ దేవుడు ఎక్కడ వాళ్ళు అంటే సృష్టిని పూజించేవాళ్ళు, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించేవాళ్ళు అన్యజనులు. తర్వాత 3వ వ్యక్తులు వచ్చేసా నామకాంత క్రైస్తవులు. 3వ నామకాంత అటు ఇటు కాకుండా ఉంటారు. నామకాంత క్రైస్తవులు సగం లోకము సగం దేవుడు అనేటువంటి వాళ్ళు. 3వ వ్యక్తి వాడు విడబడతారు.
నాలుగవది ఎవరు తెలుసా? ప్రభువుని అంగీకరించినటువంటి ఇశ్రాయేలు దేవుడు కూడా వారి యొక్క ప్రభుని అంగీకరించలేదట వారు. తర్వాత ఐదవ వ్యక్తులు ఎవరు తెలుసా? యెహోవాయే దేవుడు అంటున్నారు. ఇప్పుడు కూడా యెహోవా దేవుడు అని చెప్పుకుంటారు కదా. యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని మాత్రం రక్షకుడిని అంగీకరించేవారు. వారు ఇక్కడ విడబడతారట. ఈ ఐదుగురు ఇక్కడ విడబడతారు. నాస్తికులు, నామకార్థ క్రైస్తవులు, అన్యజనులు, యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి ఇశ్రాయేలు, అలాగే యేసుని రక్షకుడిగా అంగీకరించినటువంటి యెహోవా దేవుడు అని నమ్మేటువంటి వారు వీరందరూ కూడా ఇక్కడ విడబడతారు. వీరికి ఎవరు అధికారిగా ఉంటారు తెలుసా? ఎవరు అధికారిగా ఉంటాడు విధంగా మీద? అంత్యక్రీస్తు. ఆ వ్యక్తిని అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు వెలుగు వేషం వేసుకుని వచ్చి వాడు తెల్లని బట్టలు ధరించుకుని తెల్లని గొర్రె మీద వచ్చి వారందరినీ కూడా మోసపుచ్చి నేనే యేసు ప్రభువునని వాడు మభ్యపెడతారట. వీరు కూడా ఆయన సది చేస్తుంటారట. పూణిలో ఉన్నాం కదా మనం, సర్లే అని చెప్పేసి ఆయన సది చేసుకుని ఆయన పరిపాలనలో ఉంటారు. దేవుడు ఎప్పుడైనా సరే తన వధువుని సమకాలం నుంచి పట్టాడు. వధువు సంఘం ఎత్తబడిన తర్వాతనే వధువు సంఘం ఎత్తబడిన తర్వాతనే సమకాలం ఉంటుంది. కాబట్టి ఈ ఐదుగురు వ్యక్తులుగా ఈ లోకంలో వారు ఏం చేయబడతారు? గొడవపడతారు. భయంకరమైన శ్రమలు. ఈ శ్రమలన్నీ గతించిపోయిన తర్వాత ఈ శ్రమల కాలం ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క గొడవ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు సాక్షిగా పొందాడు భూమి మీదకి. ఎవరో ఇద్దరు వ్యక్తులు చెప్పండి. ఎవరో ఇద్దరు వ్యక్తులు? ఒక ఆయన ఏలియా, ఇంకొక ఆయన హనోకు. ఎవరిద్దరు? ఏలియాను హనోకు. ఎందుకంటే వారిద్దరు మరణం లేకుండా ప్రభు దగ్గరికి పడిపోబడ్డారు. మరణం చూడలేదు లోకంలో. వారు మరణం వచ్చాక ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అంత్యక్రీస్తుని ఎదిరించి అయ్యా ఈయన నిజమైన దేవుడు కాదు, రక్షకుడు కాదు, వీడు వెలుగులతో వేషం వేసుకున్నాడు, వీడు పగటి వేషగాడు, వీడు మోసగాడు, మోసం చేస్తామని చెప్తే కొంతమంది విని అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించారట. మరలా ఈ అంగీకరించారు తెలుసా? నేను చెప్తున్నట్టు నా మాటను కూడా వీళ్ళ గురించి ఇలా ఈ ప్రజలందరూ కూడా మోసం చేయడానికి అవకాశం ఇవ్వడం చెప్పేసి వారిద్దరిని అక్కడ చంపేస్తున్నాడు. ఎవరిని? ఏలియాని హనోకుని అంత్యక్రీస్తు చంపేశాడు. చంపేసిన తర్వాత వీరు మరలా ఎన్ని దినాల్లో దొరుకుతారు తెలుసా? ఎన్ని దినాలు దొరుకుతారు వీళ్ళు చంపిన తర్వాత? 3.5 దినాలు దొరుకుతారు. ఏలియా హనోకులు మరణంలో కూడా పోయినారు. మరలా ఈ రోగానికి వచ్చే వాళ్ళు చనిపోవాల్సిందే. అంత్యక్రీస్తు చేతిలో చచ్చిపోతారు. చనిపోయి మరలా 3.5 దినాల తర్వాత తిరిగి వేస్తారు. ఎందుకు? 3 దినాలు ఎవరికి అవకాశం మీద ఎవరు ఒకటి యేసుక్రీస్తు వారు మాత్రమే 3 దినాలు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినంలో లేకపోయినటువంటి మాట ఆయన మాత్రమే చెబుతుంది, వేరే ఎవరికి చెబుతుంది. కాబట్టి ఒక 6 దినం పెంచి వాళ్ళు 3.5 దినాలు ఇచ్చినారు. ఈ 3.5 దినాలు తిరిగి వాళ్ళు ఆరోగ్యం అయిపోతారు. ఇంకా వీరి బాధలు ఇక్కడ అనుభవిస్తారు. ఎందుకంటే ఈ మాటలు జ్ఞాపకం చేయబడతామంటే ఒకవేళ ఇంతవరకు మనం ఉండి దేవుడు రాజు వచ్చినప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఉండి దేవుడితో కూడా మన ఆ యొక్క ఆ ప్రభువు మనం కలుసుకోవడానికి ఎత్తబడకపోతే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. పరిశుద్ధంగా నేను పరిశుద్ధుడిని, ఒకనాడు అపవిత్రుడు, మీరు పాపాత్ములు, అటువంటి మిమ్మల్ని శిక్షకు పాత్రగా ఉన్నటువంటి మిమ్మల్ని ప్రేమించి వెనక రక్షించుకున్నాను, పరిశుద్ధులుగా చేస్తున్నాను. ఎలా అంటే నా సొంత రక్తాన్ని మీ కొరకు కలవలసిన కాల్చడం ద్వారా మిమ్మల్ని విలువపెట్టి కొనుక్కున్నాను, పరిశుద్ధులుగా చేస్తున్నాను. నేను వచ్చేంత వరకు మీరు పరిశుద్ధంగా జీవించాలి కదా. జీవించకపోతే విడవబడే పరిస్థితి ఉంది, విడవబడే అవకాశం ఉంది ప్రేమైన సహోదరుడా. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నువ్వు రక్షించుకున్న నాటి నుంచి ఒక ఈ రోజు ప్రభు చూస్తా ఉన్నాడంట. ఒకవేళ నేను ఈ జన్మే వస్తానేమో, రేపే వస్తానేమో, నా కుమారుడు ఎలా బ్రతుకుతున్నా అని చెప్పేసి ఒక రోజున దేవుడు మన హృదయంలో తొమ్మిది చూశాడట. చూసినప్పుడు మన హృదయంలో పరిశుద్ధత లేదట. ఏం లేదు మన హృదయంలో పరిశుద్ధత. అరే నేను రక్షించుకున్నప్పుడు ఈ వ్యక్తి హృదయంలో నా పరిశుద్ధత ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధత ఉంది, బాగానే ఉంది, 100% పరిశుద్ధత ఉంది. ఇప్పుడు నేను చూస్తే ఇవాళ రేపు నేను రాబోతున్నప్పుడు నేను పరిశుద్ధంగా వచ్చినప్పుడు ఈ పరిశుద్ధత ఉండినట్టే మీరు ఇక్కడికి ఎక్కబడేది చూస్తే మీరు మీ జీవితంలో పరిశుద్ధత లోపించిందంట. అంటే మొత్తం జీరోగా లేదు కానీ 100% తగ్గింది. కానీ ఆయన కావాల్సింది సార్ 100% పరిశుద్ధత కలిగింది. మొత్తానికి లోపించిందని చెప్పట్లేదు ఆయన. నేను ఇచ్చినప్పుడు 100% ఇచ్చాను మీకు, ఈ రోజు 100 లేదు ఎందుకు? మరి 70%, 60%, 50% ఉంది. మిగతా శాతం ఏమైపోయింది? లోకంతో సరి చేసుకున్నాను, లోకంతో ఒప్పందం చేసుకున్నాను, లోక పరిస్థితి వైపు చూస్తాం. నా వైపు చూస్తే తప్పిపోయేవాడు, తప్పిపోయేదానం కాదు, పరిశుద్ధమైన జీవితం జీవించేటువంటి. ఒకవేళ
నేను రేపు వస్తాను నీ పరిస్థితి పిలువబడుతుంది ప్రభు మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రేమికుడు సహోదరి సహోదరుడా మధ్యాహ్నం కాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. రేపే వస్తే ఈ రోజే వస్తే మన పరిస్థితి ఏంటి? పరిస్థితులు కలిగి ఆయన కొరకు మనం జీవించాలని మొదలుకుంటాం, మనం పాలు పొందాలని ప్రభు కోరుతున్నప్పుడు ఆ రీతి మనం లేకపోతే మన పరిస్థితి ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ అధ్యాయము 50వ వచనం. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకున్నది. మత్యమైన ఈ శరీరము అమర్తను ధరించుకోవాల్సినది. ఈ క్షయమైన అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్తను ఇదిగో మీకు ఒక మర్మం తెలుసుకున్నాను, మనమందరం నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున గడదూరం రోగానే మనమందరము మార్పు పొందుదుము, దూరం రోగులు అప్పుడు మృతులు అక్షరాలు ఏర్పడుదురు, మనము మార్పు పొందుదుము. కాబట్టి దేవుడు ఒక మర్మాన్ని బయటపరుస్తూ ఉన్నాడు. జీవానికి ఒక మర్మం తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటో వద్ద తెలుసా? మనమందరం నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున గడదూర రోగుతుందంటాడు. ఏ బోరేది? కడబోరని తెలుసా? చిట్ట చివరిగా మోగించే బోర. కడ అంటే చివరిగా ఫైనల్, చిట్ట చివరిగా మోగించే బోర. చాలా మందికి ఒక డౌట్ ఉంది, దేవుని బోర వేరు, దేవదూత బోర వేరు. ఏమండి? బైబిల్లో దేవదూత బోరలు ఉన్నాయి, దేవుని బోర. దేవుని బోరకి దేవదూత బోర ఉన్నటువంటి తేడా ఏంటి తెలుసా? దేవదూత బోర అవుతుంది ఎందుకు తెలుసా? ఒక ప్రకటన తెలియజేయడం కోసం. ఉదాహరణకి రేపు ఉదయం ఇక్కడ మన ఊళ్ళో గ్రామ సభ అనుకోండి, ఈరోజు మేము కామన్ చేపిస్తాం. రేపు ఉదయం అధికారులు వస్తారు, మనం కూడా పథకాల కోసం గ్రామ సభ పెడుతున్నారని మీరందరూ కూడా రేపు ఉదయం ఆ గ్రామ సాగు దగ్గర కావాలని ప్రకటన చేస్తాం కదా, ఎందుకు అందరూ తెలియపరచడం కోసం. అలాగే ఈ దేవత కూర ఉంటుంది, వారిని అలర్ట్ చేయడం కోసమే దేవత కూర. అప్పుడు ఏ మార్పు జరగదు. అయితే దేవుని కూర ఊదినప్పుడు జరిగే మార్పు తెలుసా? చనిపోయినటువంటి వారు సైతము అక్షరంగా లేకపోతారు. అది దేవుని కోరుకు దేవతను కోరుకున్నటువంటి వ్యత్యాసం. ఈ కడవరం రోగుతుందంట. ఈ కడవరం రోగినప్పుడు అందరూ కూడా రెప్పపాటు కడవరం మనమందరం మార్పు పొందుతాము. ఘోరం రోగుతున్నప్పుడు మృతులు అక్షరంగా లేకపోతారు. మొట్టమొదట కడవరం రోగాన్ని లేపలేదు తెలుసా? అంతవరకు ఎవరైతే ప్రభువులు నిద్రించినారో, అనగా ప్రభువులను మృతి పొంది వారిని నిద్రించినటువంటి వ్యక్తులు ఉంటారే, వారంతా కూడా మొట్టమొదట లేపబడతారట. ఆ తర్వాత ఈ భూమి మీద దేవుడు శేషంగా నిలిచినటువంటి సజీవులుగా ఉన్నప్పుడు మనం వారేమో ఈ దేహాన్ని లోపల విడిచిపెట్టుకున్నారు. వారి దేహం ఉందా? శరీరం ఉందా? ఎందుకు వారి శరీరం సమాధిలో చూస్తే వారి అవన్నీ కూడా కులిపోయినటువంటి ఎముకలుగా ఉంటారు. వారి శరీరం లేదు. అక్కడ వారు మరి ఏ విధంగా అంటే వారు అక్షయ దేహాలు ధరిస్తారు. ఏ దేహము? అక్షయ దేహాలు వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. అక్షయ దేహాలు ధరించుకుని వాళ్ళు పెట్టుకుంటారు. మనమేమో మార్పు పొందుతాము, మహిమ శరీరం ధరించుకొని ఈ యొక్క పాపిష్టి లోకంలో ఇప్పటివరకు మనం ధరించుకుని ఈ శరీరం వదిలిపెట్టి మహిమ శరీరం దేవుడు చెప్పిన శరీరాన్ని ధరించుకొని మనం ఎత్తపడతాం. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన ఇక్కడ దేవుడు బోర ఊదినాడు, కడబోరం మోగింది. కడబోరం మోగిన తర్వాత మృతులైనటువంటి వారు అక్షరాలు లేకపోతారు. మనమేమో మార్పు పొందుతాం. దేవుడి యొక్క గ్రంథంలో మాట్లాడారు. అయితే ఈ కడబోర ఎవరికి వినబడుతుంది? దేవుని యొక్క బోర ఊదినప్పుడు ఎవరికి వినబడుతున్న శబ్దం? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తా ఉన్నారో, పరిశుద్ధులు ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే ఈ శబ్దం వినబడుతుంది. ఉదాహరణకి ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు మంచి విశ్వాసులే, ఇద్దరు పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పక్కన కూర్చున్న అక్క కనబడట్లేదు, నీ పక్కన కూర్చున్న అక్క కనబడట్లేదు, నీ పక్కన కూర్చున్న అన్న కనబడట్లేదు. ఏమైపోయాడు? నువ్వు మిగిలిపోయావు. చూసినావు నీ పక్కన నగ్గలేదు, నీ చూసినావు నీ పక్కపడి నీ అనలేడు. అరే మీద కూర్చోబడదా మాట్లాడు. ఏమైపోయాడు? ఎట్టబడినాడు కారణం ఏంటంటే తెలుసా? ఆ బోర్ శబ్దము ఆయన మాత్రమే వినపడింది, నీకు వినపడలే. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు తెలుసా? దేవునికి బోర్ శబ్దం నీకు వినపడలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి చెప్పిన మీకు, నీ పక్కపడి ఉదాహరణ నీ పక్కపడి బాగా చెవున్నటువంటి వ్యక్తి, వాడికి మాటలు వస్తాయి, తర్వాత చూస్తాడు.
చూపు ఉంది, గుడ్డోడే కాదు, చూస్తాడు, చక్కగా మాట్లాడతాడు కదా, చెవుడు మాత్రం ఉంది. ఏముంది అన్నా ఇక్కడ అంటే అన్నా ఇక్కడ అంటే ఏమంటారు పంట చెబుతున్నట్టు ఏం చెప్తారు చూసిన మనం అంటే ఎన్నిసార్లు చూసినా ఆయన కనబడదు. ఆ వ్యక్తిని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ వ్యక్తే కనబడకుండా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి అన్నప్పుడు మీరు తర్వాత ఏం చేస్తారంటే మీరు అందరూ కూర్చొని మాట్లాడుకుంటా సరే ఆ వ్యక్తి అంటే ఆయన చెవులేదు కూడా వెళ్ళిపోయాడు అని మీరందరూ కూర్చొని చర్చ పెట్టుకుంటారట. అరే నా పక్కన కూర్చున్నాడు పంట చెవుడికి నాకు ఏం చెవులేదు కదా, నాకు కనబడింది వాడు చెవుడికి కనబడింది ఈ శబ్దం అని మీరంతా చర్చ పెట్టుకుంటారట. చర్చ పెట్టుకున్నప్పుడు వాడికి చెవుడు ఉంది కదా, దేవుడికి బోర శబ్దము ఎలా కనబడింది అని చర్చ పెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంది ఏం తెలుసా, అయ్యా వాడు చెవుడు మాట వస్తాయి, అయితే వాడు ఈ లోక సంబంధమైన చెవుడు కలిగాడు కానీ ఆత్మ సంబంధమైన చెవుడానికి లేదు. వాడు ఆత్మ సంబంధంగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైన దేవుడు దూరం పొందినప్పుడు ఆ శబ్దం వాడికి చక్కగా కనబడింది. అందుకనే వాడు ఎత్తుకుంటాడు. లోక సంబంధమైన చెవుడే కలిగినాడు వాడు. మీకేమో ఏమంటారు తెలుసా, మీకేమో ఈ లోక సంబంధమైన చెవుడు లేదు, మంచిగా కనపడుతుంది చెవుడు, కానీ మీకు కలిగింది ఆత్మ సంబంధమైన చెవుడు ఉంది కాబట్టి ఆ ఘోర శబ్దం మీరు వెళ్ళకపోయాయా. అందుకే విడబడ్డారు. ఆ శబ్దము ఉన్నటువంటి ఆ వ్యక్తము దేవుని సంధించినటువంటి ప్రభు సంధించినటువంటి వచ్చినాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ విడబడతారు. కాబట్టి ఎవరైతే పరిశుద్ధంగా ఉండి దేవుడి కొరకు తన యొక్క జీవితాన్ని తన ప్రవర్తన చక్కదిద్దుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దేవుడి కొరకు రోషంగా బ్రతుకుతారు, ప్రభు రాకడ వరకు అంతవరకు బ్రతుకుతారు. అటువంటి వ్యక్తి చెవిటి వాడైనా సరే పర్వాలేదు, ఆ వ్యక్తి ఎట్టబడతాడు. ఆ వ్యక్తి ఎట్టబడతాడు. ఈ నా పరిస్థితి ఒకవేళ మన లోకంలో విడబడితే అదేంతో భయంకరం కదా అంటాం కదా. ఎంతమంది కలిగి విజయంగా తెచ్చినట్టుగా మన ఆత్మీయ జీవితం ఇన్ని సంవత్సరాలు మనం అంటాం కదా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ 40 years ఇండస్ట్రీ ఇక్కడ అంటాము. ఇన్ని సంవత్సరాలు నువ్వు నీ ఆత్మీయ జీవితం ఉంటే ఏమో రేపు రోజు ప్రపంచం ఎత్తబడకపోతే అదంతా భోజనం వచ్చినా పన్నీరే ఎందుకు పడినావు నీ ఆత్మీయ జీవితం, నీ భక్తి జీవితం. కాబట్టి వీటికి మనకు కావాల్సిందంటే ప్రభుత్వం అన్నాడు, నేను దినాన్ని రాబోతూ ఉన్నాను, వచ్చినప్పుడు నీవు కూడా ఎక్కబడాలంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉండాలి. నేను ఏమైతే కోరుకుంటున్నానో దాన్ని తగినట్టుగా ఉండాలా. నేను నీకు ఏర్పాటు చేసిన మార్గంలో ఉండాలా. కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకూడదు. నీ చూపు సరైనదిగా ఉండాలా. నేను నడవని మార్గంలో నువ్వు నడుచుకొని అతను నిందానితుడిగా దేవుని కొరకు చక్కగా నువ్వు జీవిస్తే అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కబడతావు. నాతో కూడా నువ్వు ఉంటావు, నాతో కూడా నువ్వు ఉంటావు. 1000 సంవత్సరాలు నాతో కలిసి కూర్చుంటావు, రాజ్యం చేస్తావు. అప్పుడు గొప్ప భాగ్యం మనకి దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు ఒకవేళ మనకి విడబడితే అదే భయంకరమైన పరిస్థితుల్లో సరే మనం ఆలోచన చేసుకోవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందున్న మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట వారి కూడా ఆకాశ మండలములకు కాబట్టి ప్రభు యొక్క కడబోరు ఎప్పుడైతే ప్రోగుతున్నప్పుడు ఆ యొక్క మృతులైనప్పుడు మొదలు లేస్తారు. ఆ తర్వాత సజీవులు మనం కూడా మహిమ శరీరం ధరించుకొని మనం కూడా ఎలా ఎత్తబడతాం తెలుసా దేవుని దగ్గరికి, ఆ ప్రభు దగ్గరికి ఎలా ఎత్తబడతామంట. ఏమంటారు ఇక్కడ నుంచి మనం 10,000 బస్సు ఏమైనా ఇస్తారు మనకు, బస్సు ఏమైనా ఉంటుందా, టూరిస్ట్ బస్సు ఏమైనా ఉంటుందా, ఎలా వెళ్తాం, లేకపోతే సింగపూర్ ఎయిర్లైన్స్ ఏమైనా ఉంటుందా, దానిలో ఎలా వెళ్తామన్నా మేఘాలను పంపిస్తాడు దేవుడు. ఏం పంపిస్తాడు? మేఘాలను పంపిస్తే ఈ మేఘాలనే మహిమ శరీరం తెచ్చుకుంటే నీవు మనందరం కూడా ఆ మేఘాల మీద కేవలం అట్లా ఉంటే చాలు, ఆ మేఘాలు మనం తీసుకుంటాం. మేఘాల మీద పడుకోబడతాం. అయితే చక్కటి సదుపాయం కలిగించాడు దేవుడు, చక్కటి సౌకర్యం మేఘాల మీద మనం పడుకోబడతాం. కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా నువ్వు జీవిస్తే, పరిశుద్ధులుగా నువ్వు జీవిస్తే ఆయన కూడా నువ్వు ఉండడానికి నువ్వు పడుకోబడతావు. ప్రభు రాకడ దూరం లేదు. ఆయన అంటాడు ఒక మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం, త్వరగా ముగించుకుంటాము. మత్తయి సువార్త 24వ
27వ వచనం. మెరుపు తూర్పును బట్టి మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు అలా కనబడను. అలాగే మనిషి కుమారుడు రాకయుడు. చూడండి, మనం వర్షం వస్తున్నప్పుడు చూస్తాం కదా, మెరుపు సడన్ గా పుట్టి తర్వాత ఇటువైపు కనబడుతుంది కదా. అంటే రెప్పపాటులు క్షణంలోనే, అంటే మన కన్ను మూసి తెరిచేలోపే ఆ మెరుపు కనబడి ఇటువైపు కనబడుతూ ఉంది. అంత లోపే మనిషి కుమారుడు రాకడ కూడా ఉంటుంది. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభు యొక్క రాకడ దొంగ వలే వస్తాడు. ఎలా వస్తాడ? దొంగ వస్తాడు. ఏమండి, ఒక దొంగ మన ఇంటికి ఎప్పుడు వచ్చేసి పలానా రోజున పలానా సమయంలో పలానా దినాన మీ ఇంటిని దొంగతనం చేస్తామని చెప్పి వస్తాడు. ఫోన్ చేసి వస్తాడా? వస్తే ఏం చేస్తాం మనం? పోలీసు వాళ్ళకి మనం ఫోన్ చేసి ఆ టైం వాళ్ళు మనం పట్టిస్తాం. కాబట్టి వాడు చెప్పిరాడు, దొంగ ఎప్పుడు ఇంటికి దొంగతనానికి చెప్పిరాడు, చెప్పకుండా వస్తాడనమాట. మనం పురికి నిద్రిస్తూ ఉన్నప్పుడు, మంచి నిద్రలో ఉడకబెడతా ఉన్నప్పుడు ఆ దొంగ వచ్చి వాడు పని కాల్చుకుని వెళ్ళిపోతాడు. అలాగే ప్రభు కూడా నీవు నేను అనుకున్నటువంటి రీతిలో, అనుకున్న సమయంలో, అనుకున్న దినంలో సడన్ గా వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు పరిస్థితులుగా ఉంటే తీసుకుంటాడు. నీకు చెప్పడు పలానా టైంలో నేను 2025 మార్చి 13వ తారీఖు వస్తానంటే అప్పటిదాకా భక్తిగా మనం జీవిస్తాం. ఏమండి, 2025 మార్చి 13వ తారీఖు నేను వస్తాను అందరూ చెప్పాడు. అందరూ తెలిసిపోతుంది కాబట్టి అప్పటిదాకా భక్తి బతుకుతాం, పరిశుద్ధంగా బతుకుతారు. అందరూ కూడా తమ పేరుని విడిచిపెట్టి చక్కగా బతుకుతారు. ఎందుకు డేట్ తెలుస్తుంది మనకు. అది తెలవలేడు. ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధంగా బతకాల్సిందే. అలా బ్రతికితే నేను మొదటి పునరుద్ధరణ పాల్గొంటావు, దేవుడు రాకడ ఎంత పడతావు. కాబట్టి దొంగ వల్ల వస్తా అంటున్నాడు. కానీ ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం నెలకొగలిగి, భయం కలిగి, దేవుడి కొరకు వణుకుతోటి మన భక్తిని మనం కొనసాగించి ఆయన రాకపోతే మనం అపేక్షించేటువంటి వారిని ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అందుకే ఈ మాటలన్న తర్వాత దేవుడు మన జీవితంలో హృదయాంతరం పొంది చూసిన తర్వాత ఒక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానూ వెచ్చగానూ లేవు. నీవు చల్లగానూ వెచ్చగానూ ఉండడం మేలు, నీవు వెచ్చగానూ చల్లగానూ ఉండగా ఎలా ఉన్నావు? నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయించు. ఇప్పుడు చూసినప్పుడు, ప్రభు చూసినప్పుడు నువ్వు చల్లగానూ వెచ్చగానూ ఉండగా ఎలా ఉన్నావుట? ఉమ్మివేసిన జీవితం అంటే సగము లోకము, సగము దేవుడు. 50% లోకము, 50% దేవుడు. అలా అయితే వద్దు. 100% నీ దేవుడే. నన్నే నువ్వు దేవుడిగా అంగీకరించావు. నన్నే నువ్వు దేవుడిగా కలిగి పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటేనే నువ్వు నాకు ఇష్టడివి, ఇష్టరావు. సగం లోకం, సగం దేవుడు అంటే ఇదే భక్తి నాకు అర్థం కాదు. కాబట్టి నాకు అవసరం లేదు. అలా కనుక ఉంటే నువ్వు జీవిస్తే ఒక రోజు నా నోటలో నేను ఉమ్మివేస్తున్నాను అనేటువంటి మాటలు అర్థం పెడితే సార్, నేను ఈ లోకంలో వదిలిపెడతాను. నా నోట నుంచి నువ్వు ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నా అంటే నిన్ను ఈ లోకంలో విడిచిపెడతాను, నేను నేను తీసుకొని పోను. ఆ మాట అర్థం. ఇందాక మనం చూసాం కదా, ఆ పంట చెబుతున్నటువంటి వ్యక్తి కూడా ఎత్తబడినాడు. చెవిటం లేనటువంటి వ్యక్తి విడవబడ్డాడు. అక్కడ ఒక మాట ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏంటి తెలుసా? ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేసి ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు దేవుడు 7 మార్కులు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఏంటో తెలుసా? చెప్పండి. ఎవరు తెలుసా? సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు, సంఘంతో ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినగాక అంటున్నాడు. 7 సార్లు చెప్పాడు అన్నమాట. మీరు తర్వాత మొత్తం 1 నుంచి 22 అధ్యాయం చదవండి. ఆ మాట 7 సార్లు రాయబడింది. ఆ సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినగాక, ఆ 7 సంఘంతో దేవుడు చెప్తున్న మాట చెవిగలవాడు వినగాక. నువ్వు చెవి ఉంటే నువ్వు వింటావు, చెవి లేకపోతే నువ్వు వెళ్ళవు. అందుకని ఆ చెవిగలేటువంటి వాడు, ఆ యొక్క పంట చూడనటువంటి ఉన్నాడే చెవిటోడు, వాడు ఆ మాట విన్నాడు. దేవుడు చెప్పినటువంటి స్వరాన్ని విన్నాడు. దేవుడి కొరకు నమ్మకం కలిగినాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి అది ఎత్తబడ్డాడు. నువ్వు 7 సార్లు చెప్పినాడు వెళ్ళాలి. సంఘంలో ఆత్మ
కూర్చోమాట చెవిగా వినగా అరే వినండి, వింటే నువ్వు బాగుపడతావు, వింటే నీ జీవితం మారిపోతుంది, వింటే ఒక రోజు నాతో కూడా ఉంటావు అని చెప్పి దేవుడు ఎన్నిసార్లు నేను హెచ్చరించినా వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు వెంటనే విడవడం అది కాదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు మాట్లాడుతున్న మాటలను మన హృదయంలో లక్ష్యం చేసుకున్నాము. ఇక నుంచైనా సరే, ఇప్పుడు ప్రభు చెప్పినాడు కదా, నీ క్రియలు ఎరుగును, ఓ కుమారుడు నా కుమారుడు నా కుమార్తె నీ క్రియలు చూస్తున్నాను, ఎందుకంటే నా కంటికి ఏది మరుగలేదు, ప్రతిదీ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే నేను మనుషుల యొక్క హృదయాంతరమును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి నేను చూస్తూ ఉన్నాను. ఎందుకు చూసినప్పుడు నేను నీ కోరుకున్న పరిశుద్ధంగా కనబడుతుంది. నీ క్రియలు ఎదుగుతావు. ఈ రోజు నువ్వు ఉల్లివెచ్చగా ఉన్నావు, ఎందుకు మొదలు తెలియదు కానీ, లోక పరిస్థితుల్లో ఏ ప్రభావం తెలియదు కానీ, ఈ రోజున నా మార్గంలో నువ్వు వెచ్చని జీవితం కలిగి ఉన్నావు, సగం సగం భక్తి కలిగి ఉంటున్నావు. కాబట్టి అది నాకు అవసరం లేదు. నువ్వు ఉంటే కరెక్ట్గా నా వైపే, లేకపోతే పూర్తిగా లోకంలోనే నువ్వు బ్రతుకు కానీ నువ్వు వెచ్చని జీవితం నాకు అవసరం. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను నా నోటను ముందు వేయ ఉద్దేశించున్నానంటే ఈ లోకంలో నేను విడిచిపెడతాను, నా దగ్గర నేను తీసుకొని పోను. నా కుమారుడు కాదు, కుమార్తెలు కాదు. భయంకరమైనటువంటి సత్యాలను దేవుడు మనకు కాపాడిస్తున్నప్పుడు మనకు కొంత భయం అనిపించదు. అయితే ఇప్పటికి మనకు సమయం ఉంది, ప్రభు రాక సమీపంలో ఉంది. కాబట్టి ఇంకా మన జీవితం మార్చుకునేది ఉంటే, ఇంకా మన జీవితాన్ని సరి చేసుకునేది ఉంటే, ప్రభు కొరకు మన ఆయన రాకపోతున్నాం, ఆయన పడేటువంటి వారుగా ఇంకా అయా నిజమే. ఈ రోజు నువ్వు చూసినప్పుడు నా జీవితంలో నువ్వు వచ్చిన జీవితం కలిగి ఉన్నాను, నువ్వు కోరుకున్నట్టుగా 100% పరిశుద్ధతను లోపించింది. నిజమే అయ్యా, క్షమించు. నీ శిలువతో ప్రోక్షణను తెచ్చుకుంటున్నాను ప్రభు, సమూలంగా కడగండి, శుద్ధీకరించండి. ఇక నుంచి భక్తి కలిగి, నీకు భయం కలిగి, నీకు 100% పరిశుద్ధత కలిగి ఆ జీవితం జీవించి రోజులు వచ్చినప్పుడు నేను కూడా రకమైనటువంటి శ్రమంలో సహాయం చేయాలి. ప్రభు అడిగితే ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాను చేయడం కూడా సహాయం చేస్తాను. కావాల్సింది నీకు మారినటువంటి స్థితి, నీకు కావాల్సింది మారు మనసు అన్నట్టు. ఒక రోజు నువ్వు పాపంలో ఉండి ప్రభు అంగీకరించిన ఆ మారు మనసు కాదు, ప్రతి దినం కూడా మనం మారు మనసు పొందాలి. ప్రతి దినం కూడా మనం మారి రూపాంతరం చెందాలన్నాడు అది మారు మనసు. అంతేకాదు దేవుడు అంగీకరించలేదు ఇంకా. కాబట్టి ప్రతిదినం నువ్వు నూతన పరచబడాలి, ప్రతిదినం నువ్వు రూపాంతరం పొందాలి ప్రభు. అలా ఉన్నప్పుడే పరిశుద్ధతను కాపాడుకోవడం నీ వలన అవుతుంది. కాబట్టి ఆయన దొంగలు రాని రెండో తెలియదు చూసినప్పుడు అక్కడ బాగలేదు. కాబట్టి ప్రభు ఒక మాట కాకుండా ఈ మాట చూస్తే మనం గౌరవపాల్గొంటాం. ప్రకటన 2వ అధ్యాయంలో వచ్చింది, ప్రకటన 2వ అధ్యాయంలో ఈ మాట చూస్తే మనం గౌరవపాల్గొంటాం. జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఇట్లు చేసి మారు మనసు పొందితేనే ఎదుగు వచ్చి ఈ దీపస్తంభం చూడండి. కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, ఇంకో అవకాశం ఇస్తా ఉన్నాడు. ఇది మన దేవుడు చూస్తున్నాడు, చూసినప్పుడు సరిగా లేవు అంటా ఉన్నాడు, అయ్యా నీకు ఇంకో అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో పడ్డావు ఒకసారి నువ్వు ఏ స్థితిలో పడ్డావో అది నీకు మాత్రం తెలుసు, నాకు కూడా తెలుసు. నీ పక్కన కూర్చొని నీ సహోదరులు తెలియదు, నీ సహోదరులకి తెలియదు. నేను నిర్మించినటువంటి వాడిని, నీ సృష్టికర్తను నాకు తెలుసు, అనుభవిస్తున్నాడు నీకు తెలుసు. ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో జారిపోయావు నీకు తెలుసు. కాబట్టి ఇక నేను ఒక అవకాశం ఇస్తున్నా, సరి చేసుకో, చక్కదిద్దుకో, మార్పు చెందు, మారు మనసు పొందు. అలా ఉంటే ఓకే బేష్, వెళ్ళను అలా ఉంటే పర్వాలేదు. లేకపోతే నేను ఎక్కడికి వచ్చింది మా దీపస్తంభాన్ని అది మన జీవితంలో అది మనం ఏ విశ్వాసం కూడా కోరుకోడు. కాబట్టి ప్రభుత్వం ఉండడమే మనకు కావాల్సినటువంటి. ఇంతకాలం వరకు మనం అంటే ఆరాధన చేస్తాం కదా, ప్రభా నీ వస్త్రములను తీసుకుని వెళ్తాను, శుభప్రదమైన నిరీక్షణ నాకు ఇచ్చిన వాడిని మనం ఆరాధన చేస్తాం కదా. మరి చేసినట్టు ఆ ఆరాధన, ఆ మాట అక్షర సత్యం కావాలంటే అది అక్షరం నెరవేరాలంటే నువ్వు దాని కొరకు సాధన చేయాలి, దాని కొరకు నువ్వు ప్రాక్టీస్ చేయాలి, దాని కొరకు నువ్వు కష్టపడాలా. ప్రభు ఏం కోరుకుంటున్నాడు అది నువ్వు ప్రభుకి ఇవ్వగలవా. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆ మార్గంలో ఉంటావు, ఖచ్చితంగా పరిశుభ్రమైన జీవితం కలిగి ఉంటావు. దేవుడు ఏ క్షణమైనా రానన్నాడు, ప్రభు ఏ క్షణమైనా రానన్నాడు. వచ్చినప్పుడు నువ్వు ఆయనతో కూడా ఉండాలి, ఆయనతో కూడా ఎత్తపడాలంటే సంఘంలో నువ్వు పరిశుభ్రమైన జీవితం ఆయనతో కలిగి ఉండి అది నువ్వు జీవిస్తే ఎక్కడైనా సరే ప్రభువుని క్షమిస్తాడు. మన జీవితంలో ఏదైతే ఆయాస్కరంగా అభ్యంతరకరంగా ఉందో, ఆయన మనం అడ్డొచ్చి ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగించుకొని ప్రభుని అడిగినప్పుడు, ప్రభు బోధాడినప్పుడు
ప్రభువు క్షమించమని అడిగినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఆయన శిలువతో క్షమాపణ తెచ్చుకున్నప్పుడు అడుగుతాడు, శుద్ధీకరిస్తాడు. ఆయన గురించిన మనం జాగ్రత్తగా మనం జీవించి ప్రభు కొరకు మన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించి ప్రభు చేత వరకు లేకపోతే మన ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు అటువంటి జీవితం జీవించి ప్రభు కొరకు మనం ధన్యులంగా మొదటి పుడతాను మా పాల్గొనే వారు ఆరంగా ఉంది ప్రభు రాజులు ఎత్తబడేటువంటి వారిగా మనం ప్రభు పొందుతాం. కాబట్టి ఆ రీతిగా చెప్పినటువంటి యొక్క వాక్య వెలుగు మన జీవితం ఎలా ఉంది సరి చేసుకున్నాం, చక్క చేసుకున్నాం. ప్రభు యొక్క ఆ పరిశుద్ధమైన మనలో పాల్గొనే ముందుగా మనం వ్యక్తిగతంగా పనిచేసుకుని సరి చేసుకుని యోగ్యమైన క్రమంలో ఆ బరువులు పాల్గొనేందుకు అతి కృపణ దేవుడు మనకు అనుగ్రహించిన కాక. దేవుడు మనలో తీసుకొచ్చినటువంటి ఈ మాటను మన హృదయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఏ విధంగా ఉన్నామో ప్రభు మనకు స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా మనం ఉంటే మనం ఉండలేము. కాబట్టి అటువంటి స్థితి నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుడు కోరుకున్న విధానం మనం. కాబట్టి ప్రభు మనం సంపూర్ణంగా అప్పగించుకుందాము, మార్చమని మనం ప్రభుని అడుగుదాము. ఆయన సర్వాధికారానికి మనల్ని మనం అప్పగించుకుని కాబట్టి ప్రభు ఆయనే మన ఉంచుకున్నట్లుగా మన జీవితాన్ని మార్చి ఆయన రాకపోతే మన సంపూర్ణంగా సిద్ధపరిచినట్లుగా ప్రభు మనకు సహాయం చేయాలి. నేను మీకు అప్పగించిందని ప్రభుత్వం పొందింది ప్రభు వేసుకున్న అప్పగించిన రాజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి మీ కొరకే మన శరీరం మనం జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడని చెప్పారు. మాత్రమే జీవన మాదేవ మీ పరిశుద్ధమైన పాదములను చూపిస్తాను. దేవా మీ శరీరంతో కూడా దేవా నాకు చాలా కూడా వచ్చింది కేవలం పాపాన్ని బట్టి మమ్మల్ని బట్టి దేవా ఆ శరీరానికి మాకు అప్పగించుకుంటూ వచ్చింది. అప్పంగా చేయబడితే తండ్రి ఈ రీతిగా మీ యొక్క శరీరం సంతోషం బట్టి దాన్ని పాల్గొంటున్నారు తండ్రి. నన్ను దేవాసన ప్రార్థన చేస్తున్నాను. ఈ రీతిగా సహాయం చేయండి. అందరూ స్వతం చెల్లించుకుంటూ యేసుప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. పరీక్షించుకుంటూ వచ్చారు వారు పైగా చూపిస్తే ఎందుకు ఒక శరీరం సాదృశ్యం తీసుకురాబడుతుంది. వచ్చిన ముక్క తీసుకొని ఇక్కడ
రీతిగా ఆ యొక్క రక్తాన్ని సాధించినటువంటి ద్రాక్షరసంలో పాల్గొనుకున్నట్టు ఈ పురాతన కలపై చూపిస్తే గంటకు పాత్ర తీసుకుని రాబడుతుంది. ప్రార్థన చేస్తున్నాము. కేవలం మా తండ్రి జీవన దేవ రక్షించుకున్నారు. ఇప్పుడు ఎవరు సులువే చేసుకుంటున్నారు. సరిలో ఆరాధించి భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవాన్ని పాల్గొంటున్నారు. అంతేకాదు ధన్యత కూడా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. దేవా మీరు పాల్గొంటున్నారు. ఎవరైతే జ్ఞానంలో పరీక్షించుకుని పాల్గొంటూ వచ్చారు అటు వారి కాకుండా మీరు చూడాలి. ఎవరైతే తండ్రి అయోగ్యంగా పాల్గొంటూ వచ్చారు దాన్ని వారు క్షమించుకొని ప్రార్థన చేశారు. మరి విధానం వారికి అనుగ్రహించారు. సహాయం చేయడం ద్రాక్షరసం దేవా ఈరోజు తండ్రి దేవా యొక్క ఆత్మ ప్రభావం తండ్రి చూపిస్తుండగా ఇష్టమైతే తండ్రి ఆత్మ ప్రభావం నడుస్తున్నామని ప్రార్థన చేస్తాం. దేవా చూపించండి, సహాయం చేయండి. దీపస్తంభం దేవా శేషం బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం. ప్రభావ ఈ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవ సంఘం విశ్వాస కుటుంబాన్ని కూడా పేరు జ్ఞాపకం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ పాత్రలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటాం. తండ్రి వేదిగా నా తండ్రి నా ప్రియుడి దేవా కలిగిన సమాజం కుటుంబాన్ని చెల్లిస్తా ఉంటాం. దేవా